తెలంగాణలో మరో కొత్త పార్టీ డిఫరెంట్ కలర్ ఫ్లెక్సీనే అందుకు నిదర్శనమా? కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్ అయిందా? అన్నతో విభేదాలే అందుకు కారణమా? కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతోంది? కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు? పార్టీలో కోవర్టులెవరు? పూలే ఫ్రంట్ సామాజిక అంశాల వెనుక అసలు రహస్యం ఇదేనా? తన కుటుంబంతో కవితకు ఎక్కడ చెడింది? పెద్ద ఆయనకు నెగిటివ్ ఒపీనియన్ వస్తే ఇక అంతే సంగత? కన్న కూతురైనా కార్యకర్త అయినా కారు దిగాల్సిందేనా? కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంతకాలంగా బీసీ ఎజెండాతో పనిచేస్తున్న కవిత తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. పార్టీ స్థాపనకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైందట. బహుజనవాదంతో కూడిన సామాజిక తెలంగాణ ఎజెండాతో కవిత తన కొత్త ప్రయాణానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం కోసం శ్రేణులు కింద మీద పడుతున్న వేళ పార్టీకి వ్యతిరేకంగా కవిత గళం విప్పడంతో గులాబీ దండు ఉక్కిరిబిక్కిరవుతుంది. తండ్రి కేసీఆర్ కు లేఖ రాయడం, అది లీక్ అవడంతోనే కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటనే దానిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిందని చెబుతున్నారు పలువురు విశ్లేషకులు. కొత్త పార్టీ పెట్టే దిశగా కవిత అడుగులు వేస్తున్నట్లుగా సంకేతాలు ఇస్తున్నారు. పార్టీ పేరు విషయంపై తర్జన భర్జనలు పడి చివరకు 2 పేర్లు సిద్ధం చేశారట. ఇందులో ఒకటి తెలంగాణ జాగృతి పార్టీ అని, రెండవది తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ జాగృతి పార్టీ అనే పేరుకు మొదటి ప్రాధాన్యత అని తెలుస్తోంది. ఒకవేళ అలా కాదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పాత పేరు టీఆర్ఎస్ పేరుకు దగ్గరగా ఉండే పేరు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి TBRS తో పార్టీ పేరును ఖరారు చేయనున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు 90% కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సమయంలోనూ తన వివరాలిచ్చారు. అదే సమయంలో కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి తన ఇంట్లోనే వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు. ఇటీవల మేడే సందర్భంగా తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన చేసిన సామాజిక తెలంగాణ సాధించలేకపోయామంటూ సొంత పార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవన్నీ చూస్తుంటే ఆమె పార్టీ పెట్టేందుకు చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణాలను స్పష్టంగా ఎత్తి చూపిన కవిత తన తండ్రి కేసీఆర్ కు లేఖ రాయడం, ఆ లేఖ కాస్త ఆమె హైదరాబాద్కు వచ్చే ముందు రోజే లీక్ అయి వైరల్ కావడం ఏంటి? అదేగాక కవిత ఫ్లైట్ దిగి వస్తుండగానే సామాజిక తెలంగాణ సారథి కవిత అనే భారీ ఫ్లెక్సీతో అభిమానులు హంగామా చేశారు. వందల సంఖ్యలో ప్లకార్డులు కనిపించాయి. ఫ్లెక్సీలు ప్లకార్డులో ఎక్కడ కూడా గులాబీ బాస్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఫోటోలు కనిపించలేదు. కేవలం కవిత ఫోటోలతో కూడిన ప్లకార్డులు మాత్రమే దర్శనమిచ్చాయి. ఆ ప్లకార్డులో టీం కవితక్క అని ఉంది. ఇవన్నీ చూస్తుంటే కవిత ఓ ప్లాన్ ప్రకారమే కొత్త పార్టీ దిశగా అడుగులు పడుతున్నాయన్న ఖచ్చితమైన అంచనాలతోనే కవిత లేఖ లీక్ అయిందన్న వాదన వినిపిస్తుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రాభవం కోల్పోయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానాలు కూడా గెలవకుండా డిపాజిట్లు కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేదు. ఈ క్రమంలో పార్టీ కేడర్లో నైరాశ్యం అలుకుంది. పార్టీ చీఫ్ కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవడంతో పార్టీ భవిష్యత్పై ఆశలు సన్నగిలుతున్నాయి. పార్టీకి పునర్వైభవం కష్టతరంగా మారిన ఈ తరుణంలో కవిత ఎపిసోడ్ బీఆర్ఎస్ పార్టీలో కాకరేపింది. అసలు కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది? కవిత ఆంతర్యం ఏంటనేది అంతుపట్టక గులాబీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. పార్టీ అధినేత తండ్రి కేసీఆర్ వైఖరిని ప్రశ్నించేలా కవిత రాసిన లేఖ, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీలో కలకలం రేపాయి. అసలు కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని, గులాబీ పార్టీలో కోవర్టులున్నారనే కవిత వ్యాఖ్యలు గులాబీ పార్టీలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలను సంచలనంగా మారాయి. కవిత ఇటీవల తన కార్యకలాపాల్లో చాలా మార్పులు చేశారు. బీఆర్ఎస్ పార్టీ జెండాను ఉపయోగించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం సామాజిక న్యాయం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. బీఆర్ఎస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని, ఇక్కడ ఇమడలేనన్న అభిప్రాయంతో కొత్త మార్గాన్ని ఎంచుకొని కొత్త పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తోందట. ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత కొన్ని రోజుల కవిత సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు అస్త్ర శస్త్రాలతో బలంగా ముందుకు రావాలని నిర్ణయించుకున్నారట. పార్టీ లోపలి వర్గాల్లో విభేదాలు తీవ్రమవుతున్న వేళ బీఆర్ఎస్ నుంచి అసంతృప్త నేతలు, కార్యకర్తలకు కవిత కొత్త వేదికగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గులాబీ పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించిన కేటీఆర్ డైరెక్షన్లో తమకు స్థానం లేదని భావిస్తున్న నాయకులకు ఇప్పుడు కవిత గాలం వేస్తున్నారట. కవిత కొత్త పార్టీ స్థాపనపై స్పష్టత రానప్పటికీ ఆమె బీఆర్ఎస్ లోని మారుతున్న రాజకీయం నుంచి తాను దూరంగా నిలవాలని భావిస్తుందట. బీఆర్ఎస్ కు కవిత దూరం కావడం, ఆమె కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన వెనుక
కాంగ్రెస్ హస్తం ఉందని ప్రచారం సాగుతుంది. గులాబీ పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులున్నారని, ఆ కోవర్టులు కవితేనా అనే విధంగా ఇండైరెక్ట్ గా కవితే రేవంత్ రెడ్డి కోవర్ట్ అని కేటీఆర్ చెప్పకనే చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. రేవంత్, కవిత మంచి స్నేహితులని, ఓ కంపెనీలో వీరిద్దరూ డైరెక్టర్లని, అందుకే రేవంత్ విమర్శలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు ఉంటాయే తప్ప ఎక్కడా కవిత పేరును ప్రస్తావించలేదనే వాదన కూడా ఉంది. ఇప్పుడు ఈ వాదనలే కవిత కొత్త పార్టీ వెనుక కాంగ్రెస్ హస్తముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పార్టీ పెట్టి వైఎస్ షర్మిల తరహాలో కవిత కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తారా, లేదా బీఆర్ఎస్ కు పోటీగా పార్టీని స్థాపించి అన్నపై పోరాడతారా అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సామాజిక తెలంగాణ దిశగా మరో పోరాటం రావాల్సిందన్న ఎమ్మెల్సీ కవిత, తెలంగాణలో సామాజిక అంతరాలు పెరిగిపోయాయని, 10 ఏళ్ల కేసీఆర్ పాలనపై డైరెక్ట్ గా విమర్శలు గుప్పించారు కవిత. అంతేకాదు, పూలే పేరుతో పూలే ఫ్రంట్ సంస్థను ఏర్పాటు చేయడం, దీంతో బీసీ ఉద్యమం, సామాజిక అంశాలపై పోరాటం అనే కార్యక్రమాల వెనుక అసలు రహస్యం బయటపడిందంటున్నారు. పార్టీలో ఎవరిపైనైనా అధినేత కేసీఆర్ కు నెగిటివ్ ఒపీనియన్ వస్తే ఇక వారు ఎంతటి వారైనా పార్టీ నుంచి వెళ్లిపోవలసిందేనట. ఒక్కసారి పెద్దానికి నెగిటివ్ ఒపీనియన్ వచ్చిందా, కన్న కూతురైనా కార్యకర్త అయినా కారు దిగాల్సిందేనట. అయితే ఇదంతా కేసీఆర్ వ్యూహంలో భాగమేనంటున్నారు పలువురు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ప్రాభవం కోల్పోయింది. తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు పక్కా స్కెచ్ వేశారట గులాబీ బాస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ రెండు జాతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే మరో పార్టీ పుట్టాల్సిందేననేది కేసీఆర్ ప్లాన్ అట. తమిళనాడు తరహాలో తెలంగాణలో కూడా రాజకీయాలు మారబోతున్నాయనే చర్చ కూడా మొదలైంది. తమిళనాడులో ద్రవిడ పేరుతోనే 2 పార్టీలున్నాయి. ఒకటి స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే, మరొకటి దివంగత జయలలిత సారథ్యం వహించిన ఏఐఏడిఎంకే. తెలంగాణలో కూడా అదే ఫార్ములాను తెర వెనుక నుంచి ప్లాన్ చేస్తున్నారట కేసీఆర్. కవిత పార్టీ పెట్టి విజయం సాధిస్తుందా లేదా అనే మాట పక్కన పెడితే బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లి ఓట్లు చీల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. దీంతో బీఆర్ఎస్ కు పూర్వవైభవం తేవాలనేదే గులాబీ బాస్ ప్లాన్ అట. ఇప్పటికే గులాబీ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు 2 వర్గాలు ఉన్నాయనే వాదన ఉంది. పార్టీ బాధ్యతలు పూర్తిగా కేటీఆర్ కు అప్పగిస్తే తన వర్గంతో హరీష్ బయటకు వచ్చి పార్టీని 2గా చీలుస్తారనే వాదనతో ఎలాగైనా హరీష్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పక్కా ప్లాన్ వేశారట గులాబీ బాస్. నేరుగా గన్ హరీష్ వైపు పెట్టకుండా కవిత రూపంలో బుల్లెట్ దింపాలనుకుంటున్నారట. కవితతో ఇలా తిరుగుబాటు చేస్తే పార్టీ శ్రేణులు ఆటోమేటిక్ గా కేటీఆర్ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పటికే కవిత మూలంగా పార్టీ పరువు పోయింది. ఇప్పుడు లేఖ పేరుతో విమర్శలు చేయడం పార్టీకి మరింత నష్టం కలిగిస్తున్నారనే భావనతో ముక్త కంఠంతో గులాబీ శ్రేణులు కేటీఆర్ వైపు నిలుస్తారని, పార్టీ పగ్గాలు కేటీఆర్ కు అప్పగించేందుకు లైన్ క్లియర్ చేసుకోవచ్చనే భావన ఉందట. దీంతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు ఆటోమేటిక్ గా హరీష్ ను సైలెంట్ చేయడం అవుతుందని టాక్. పెద్దైన అస్త్రాల్లో ఒకటి ఈ ఆపరేషన్ లెటర్ అంటున్నారు. ఈ ఆపరేషన్ లో సక్సెస్ అయితే బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే వాదన కూడా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.